నేను ఢిల్లీకి వెళ్ళాను. మన ప్రధానమంత్రి గారు ఒక పెద్ద ఎత్తున ప్రపంచం మొత్తం పెద్ద పెద్ద కంపెనీలందరినీ పిలిపించారు. ఏఐ మీద సదస్సు పెట్టారు. 60 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. కొత్త కొత్త ఆవిష్కరణలు పెట్టారు. ఏఐ ఏ విధంగా ప్రపంచాన్ని మార్చబోతుంది, హెల్త్ విషయంలో, వ్యవసాయ విషయంలో, విద్య విషయంలో, ఇంకా అనేక విషయాల్లో ఏమేం చేస్తుందో అన్నీ కూడా పెట్టారు. అవన్నీ పెట్టినప్పుడు నేను ఎందుకు వెళ్ళానంటే, ఎప్పుడు కూడా కొత్త విషయాలుంటే ఆ కొత్త విషయాలు నేర్చుకోవడమే కాకుండా మీకోసం అమలు చేయడం నా ప్యాషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా. 1995లో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. హైటెక్ సిటీతో ప్రారంభించాను. ఈరోజు మీరు చూస్తే భారతదేశంలో 20 సంవత్సరాల్లో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే ప్రాంతం హైదరాబాద్ నగరం, ఎక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇప్పుడు నేను కొత్తగా ఆలోచించేది, మళ్లీ ఆదాయానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని. విశాఖపట్నంలో $15 బిలియన్ డేటా సెంటర్ వస్తా ఉంది. గూగుల్ పెడుతున్నారు, వస్తుంది. అమరావతి మీకు ఒక గట్టిగా అరిస్తే అమరావతిలో వినపడుస్తుంది, అక్కడ అరిస్తే కేకేస్తే మీకు వినపడుస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు వస్తే ఇంకా దగ్గరైపోతుంది మీకు. అలాంటి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ పెడుతున్నాం. భారతదేశంలో మొదటిసారి ప్రపంచంలో 6-7 దేశాల్లో సమానంగా అమరావతిని పోతుందంటే అది ఈ ప్రభుత్వం ఆలోచించే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, దీనివల్ల భారతదేశం బాగుపడుతుంది. ఎవరు మంచి చేశారు, ఎవరు మంచి చేస్తున్నారని కూడా మీ విషయాలు మీకు అర్థం కావాలి. ఈరోజు చూస్తే నిన్న నాకు బాధ కూడా కలిగింది. ఢిల్లీకి పోతే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంత మంచి కార్యక్రమం, ప్రపంచంలో అన్ని దేశాలు వచ్చాయి. అన్ని దేశాలు వచ్చి వాళ్ళు చేసిన ఆవిష్కరణల్ని మనకు చూపించడం, మనం చేసే మంచి పనులు వాళ్ళు నేర్చుకోవడం, మనం చేసిన పనులన్నీ అభినందించే పరిస్థితికి వచ్చారు. ఐటీలో మనం ముందున్నాం, ఏఐలో ముందుంటున్నాం. ప్రపంచానికి నాలెడ్జ్ ఎకానమీలో నాయకత్వం ఇచ్చే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడితే కాంగ్రెస్ వాళ్ళైతే బట్టలిప్పేసి తిరుగుతారు. అక్కడ ఏమనాలి నాకైతే అర్థం కాలేదు. చాలా బాధ కలిగింది, ఆవేదన కలిగింది. ప్రపంచంలో 60-70 దేశాలు టెక్నాలజీలో ముందుకు పోతా ఉంటే అలాంటి దాన్ని స్వాగతించాల్సిన వ్యక్తులు, మన యువత ప్రయోజనాలు కాపాడవలసినటువంటి పార్టీలు బాధ్యత లేకుండా అర్ధనగ్నంగా వచ్చి ప్రదర్శనలు చేశారంటే దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. మంచిది కాదు, ఇది దేశానికి నష్టం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా.